ఈ రోజు నేను హెల్తీ, లైట్ అండ్ అలాగే టేస్టీ సాములు కిచిడి అయితే చేస్తున్నాను. డైట్‌లో ఉన్న వాళ్ళకి, అలాగే బ్లోటింగ్, ఇన్‌ఫ్లమేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే చాలా సింపుల్. సాములు ఇక్కడ నేను హాఫ్ కప్ తీసుకుంటున్నాను ఒక పర్సన్‌కి. అండ్ అలాగే ఇది మనం నైట్ సోక్ చేసుకోవాలి. అండ్ మనం మూంగ్ దాల్ ఇక్కడ నేను ఒక పావు కప్ అయితే తీసుకుంటున్నాను. ఇది 30 మినిట్స్ సోక్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే టమాటా, క్యారెట్, జీరా, సాల్ట్ ఇలా చిన్న చిన్నవైతే కావాలి. అండ్ నేను ఇక్కడ ఆయిల్ బదులు ఘీ అనేది యూజ్ చేస్తున్నాను. మనకి సామలు డైజెషన్‌కి చాలా మంచిది. మూంగ్ దాల్ అయితే మనకి ప్రోటీన్ చాలా ప్రోటీన్ సోర్స్. ఆయిల్ కాకుండా మనం ఘీ యూజ్ చేస్తే మనకి బ్లోటింగ్ కూడా తగ్గుతుందనమాట. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసి కొంచెం ఘీ వేసి జీరా ఇంకా మిరియాలు ఇంకాలనమాట. అవి యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఆగాక మనకి జీరా కొంచెం క్రాకిల్ అయిన తర్వాత మనకి టమాటా, క్యారెట్ వేస్తే సరిపోతుంది. ఇట్స్ ఆగిన 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం నానబెట్టుకున్న సామలు అలాగే మూంగ్ దాలు, సాల్ట్ వేసేయాలి. వాటర్ కూడా యాడ్ చేసేయాలి. ఇక్కడ నేను హాఫ్ కప్ సామలకి నేను 3 కప్స్ వాటర్ యూజ్ చేశాను. ఇంకా ఎక్కువ మెత్తగా కావాలంటే మీరు 3½ కూడా యాడ్ చేసుకోవచ్చు. రైస్ కుక్కర్‌లో నార్మల్ మోడ్‌లో కుక్ చేశాను నేను. ఈ కిచిడి చాలా ఈజీగా అయిపోతుంది మనకి. అది ఆటోమేటిక్‌గా అదే ఆఫ్ అయిపోయి వార్మ్‌లోకొస్తుంది. అండ్ టైం తక్కువ, ఎఫర్ట్స్ తక్కువ అండ్ అలాగే హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది. చూడండి చాలా సింపుల్‌గా అయిపోయింది. చాలా సాఫ్ట్‌గా ఉంది ఈ సాములు కిచిడి. కొంచెం ఘీ వేస్తే అరోమా సూపర్ ఉంటుంది. ఇది లంచ్‌కి గానీ, ఒమాడ్ మీల్‌కి గానీ పర్ఫెక్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. కర్డ్‌తో గానీ, అలాగే ప్లెయిన్‌గా అయినా తినొచ్చు. హెల్తీ ఫుడ్ అంటే కష్టం అని అనుకోకండి. సింపుల్‌గా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.